ఆలస్యమయ్యేది. దాన్ని గుర్తించి 25 మంది కొత్త డాక్టర్లను కేవలం స్క్రూటినీ కోసమే తీసుకొచ్చి దాని కారణంగా ఈ క్లెయిమ్స్ పెండెన్సీ పీరియడ్ని కూడా 18 మంత్స్ నుంచి 3 మంత్స్కి తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. అది మాత్రమే కాకుండా ఇవాళ ఆర్టీసీని కూడా దీనిలోకి తీసుకురావడమే కాకుండా ఒక 25 అటానమస్ బాడీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దీనికి అనుసంధానిస్తున్నాం. అదేవిధంగా ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ కానీ, ఏపీ స్టెప్ కానీ, లేదా ఖాళీ విలేజ్ ఇండస్ట్రీస్ కానీ, ఇటువంటి 4 అటానమస్ బాడీలను కూడా దీంతో అనుసంధానిస్తున్నాం. తర్వాత డిఎంఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని ఒక పోర్టల్లోకి తీసుకుంటున్నాం. తర్వాత ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ హెల్త్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా ఒక ఎన్టీఆర్ వైద్య సేవ పోర్టల్లో ఈ క్లెయిమ్స్కి సంబంధించి ఏదైనా గ్రీవెన్సెస్ ఉన్నా, కంప్లైంట్స్ ఉన్నా వాటిని సత్వరమే పరిష్కరించి ఏ ఉద్యోగస్తులకు కూడా ఈహెచ్ఎస్ కార్డు తీసుకుపోయిన తర్వాత ఏ ఎంపానల్డ్ హాస్పిటల్ కూడా కాదు అని చెప్పడానికి లేని పరిస్థితులు తీసుకొచ్చి సమాజంలో భాగంగా ఉంటున్న ఉద్యోగస్తుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. కూటమి పట్ల మీరు విశ్వాసం ప్రకటించారు, కూటమి కోసం మీరు పనిచేశారు. అంటే